ఈరోజు మీకు ఒక పాత జానపద కథ ఒకటి చెప్తాను. ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుగారికి ఒక కోరిక కలిగింది. వివాహానికి సిద్ధపడుతున్నటువంటి స్త్రీ మనసులో ప్రధానమైన కోరిక ఏముంటుందో తెలుసుకోవాలని అతని కోరిక. మంత్రిని పిలిచి అడిగితే, నాకు కూడా ఏం తెలియదు మహారాజా, వివాహానికి సిద్ధమవుతున్నటువంటి ఒక ఆడపిల్ల ఏం కోరుకుంటుందో నాకు తెలియదు అంటే, నెల రోజులు సమయం ఇస్తున్నాను, మొత్తం అంతా తిరుగుతావో ఏం చేస్తావో సమాధానం తెలుసుకొని 30వ రోజు రాకపోతే, వచ్చిన సమాధానంతో రాకపోతే నీ తల తీసి కోట గుమ్మానికి వేలాడగడతాను అన్నాడు రాజు. విచారంగా బయటికి వెళ్ళాడు. తిరిగాడు. 29 రోజులు అయిపోయింది. ఆ రాత్రి అతను ఇంటికి వచ్చేసి, ఇక రేపు చనిపోతాను, రాజుగారు నన్ను చంపేస్తారని బాధపడుతుంటే కొడుకు అడిగాడు, ఏం నాన్నగారు ఎందుకు విచారంగా ఉన్నారు అని. రాజుగారికి తనకి జరిగిన సంభాషణ చెప్పాడు. సరే నాన్నగారు, మీరు ధైర్యంగా ఉండండి, ఈ రాత్రి ఏదో ఒక ప్రయత్నం చేసి నేను తెలుసుకుంటానని అతడు తండ్రి ప్రాణాలు కాపాడాలనే ఆశతోటి అతని ఇల్లు వదిలేసి రాజధానిలోకి ఎలాగా తిరగడం మొదలుపెట్టాడు. ఒక దగ్గర ఒక బిచ్చగత్తె ఉంది, కొంచెం కురూపిగా ఉంది ఆమె. అతడు విచారంగా ఉండడం చూసి ఆ బిచ్చగత్తె అడిగింది, ఎందుకు అలా ఉన్నావు అని. అతడు తన తండ్రికి రాబోతున్న ముప్పు గురించి చెప్పాడు. బిచ్చగత్తె నవ్వుతూ, దానికి సమాధానం నాకు తెలుసు, నేను చెబుతాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది. తండ్రి ప్రాణం కాపాడడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడిన ప్రేమాభిమానాలు ఉన్న కొడుకు కాబట్టి, అమ్మా అంటే నువ్వు ఈ సమాధానం చెప్పినట్టయితే, నీ సమాధానం రాజుగారికి నచ్చి మా నాన్నగారి ప్రాణాలు నిలబడితే ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. మరుసటి రోజు మంత్రిని, తన అంటే తండ్రిని కొడుకు ఆ బిచ్చగత్తిని తీసుకొని రాజుగారి అంతఃపురంలోకి వచ్చాడు. అందరూ చూస్తున్నారు, అందరికీ తెలుసు ఆ విషయం, మంత్రి గారు ఏం చెప్తారు అని. మంత్రి గారు ఏమన్నారంటే, మహారాజా మీ ప్రశ్నకి సమాధానం నా కొడుకు చెప్తాడు అని. కొడుకు కూడా నవ్వి, మహారాజా ఈ అమ్మాయే చెప్తుంది మీకు, ఎందుకంటే ఆ సమాధానానికి తగినటువంటిది ఆడపిల్లే చెప్పగలదు, ఈమె చెప్తుంది అని. అప్పుడు బిచ్చగత్తె చెప్పిందట, వివాహానికి సిద్ధపడుతున్న ప్రతి అమ్మాయి తన స్వేచ్ఛ తనకే ఉండాలి, తన విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు తనకే ఉండాలి అని కోరుకుంటుంది అని. వెంటనే మహారాజు సభ అంతా కూడా చప్పట్లతోటి కరతాళ ధ్వనులతోటి అభినందనలు తెలియజేశారు. నిజమే, ఏ స్త్రీ అయినా, అది పూర్వకాలమైనా ఇప్పుడైనా, పెళ్లి కాబోతున్నటువంటి ప్రతి అమ్మాయి తన స్వేచ్ఛ తనకు ఉండాలి అని మాత్రమే కోరుకుంటుంది. ఆ తర్వాత మంత్రి ప్రాణాలు కాపాడబడ్డాయి కాబట్టి మంత్రి కొడుకు మాట ఇచ్చిన ప్రకారంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అందరూ కూడా గోల పెట్టారు. ఇంత కురూపిని మంత్రి గారు కొడుకు అందగాడు, ఇతను చేసుకుంటాడా, తనకు కావలసినంత డబ్బు ఇద్దాము, వదిలించుకో అని సలహాలు చెప్పారు. కానీ మాట మీద నిలబడతాను నేను, మా నాన్న ప్రాణాలు కాపాడినటువంటి ఈమెను నేను వివాహం చేసుకుంటానన్న మాట ఇచ్చి తీసుకొచ్చాను, నేను మాట నిలబెట్టుకునే తీరుతాను అని చెప్పి అంటే, అందరూ కూడా ఆశ్చర్యంగా చూసినప్పుడు ఒక దేవత ఆ ఆకాశంలో నిలబడి అడిగిందట, మాట నిలబెట్టుకునే నీ గొప్పతనం నాకు తెలిసింది, మంచిదేని నువ్వు నిలబెట్టుకోవడం. మరి నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, నీ భార్యని పగటిపూట అందగత్తిగా చెయ్యాలా, రాత్రిపూట అందగత్తిగా చెయ్యాలా, నీతో షికారులు తిరగడానికి, నీ బంధువుల పెళ్ళిళ్ళకి పేరంటాలకి నీతో పాటు వెళ్ళడానికి, నీ దర్జాన్ని చూపించడానికి అందమైనటువంటి అమ్మాయి, పగటిపూట నీతో పాటు వచ్చే అమ్మాయిగా ఆవిడని మార్చమంటావా, లేదా రాత్రిపూట రసరమ్య లోకాలు ఏలడానికి, నీతో సరస సంభాషణలు పలుకుతూ సుఖించడానికి ఒక రాత్రిపూట మాత్రమే అందంగా ఉండే అమ్మాయి కావాలో కోరుకో అని అడిగిందట. అందరూ కూడా తెల్లబోయారు. పగటిపూట అందగత్తి కావాలా, రాత్రిపూట మాత్రమే అందగత్తి కావాలా, ఒక పూట మాత్రమే ఛాన్స్ ఉంది అందగత్తిగా మార్చడానికి, ఈ రెండిట్లో ఏది కావాలి అంటే తడుముకోకుండా మంత్రి కుమారుడు చెప్పాడట, పెళ్ళి కాబోతున్న అమ్మాయి మనసులో
తనకే నిర్ణయం తీసుకున్న హక్కు ఉండాలని కదా సమాధానం. పగలపూట కావాలో రాత్రిపూట అందగతి కావాలో ఆవిడకే వదిలేస్తున్నాను నిర్ణయం అని చెప్పాడట. అందరూ కూడా శభాస్ అని మెచ్చుకునేసరికి ఆ దేవత నవ్వి, నీ ప్రశ్నకు సమాధానం నువ్వు చాలా అద్భుతంగా చెప్పావు అని ఆమెను పూర్తిగా అందగత్తిగా మార్చిందట. ఈ చిన్న జానపద కథలో అద్భుతమైనటువంటి అర్థం ఉంది. మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఆచరించం. ఎన్నో నీతి వాక్యాలు వింటాం గురువుల ద్వారా, పాఠశాలలో, కాలేజీలో ఎన్నెన్నో విలువలతో కూడినటువంటి విషయాలు తెలుసుకుంటాం, కానీ మనం ఆచరించం. కథలోన మంత్రి కుమారుడు ఆచరించాడు వెంటనే. ఇచ్చిన మాట తప్పలేదు. రెండవది, ఏ ప్రశ్న అయితే రాజుగారు అడిగారో, అంటే ఈ వివాహ విషయంలో ఏ స్త్రీ ఏం కోరుకుంటుంది అంటే ఆ ఆన్సరు తన ఉన్న స్వేచ్ఛ తనకు ఉండాలని, కాబట్టి పగటిపూట అందంగా ఉండాలో రాత్రిపూట అందంగా ఉండాలో ఆవిడనే కోరుకోమని వదిలేశాడు. అంతేగాని తన నిర్ణయం తీసుకోలేదు. వెంటనే అప్పుడు చదివినవి ఏవైనా సరే మనం ఆచరణలోకి పెట్టాలి అనేది ఈ రాజకుమారుడు ద్వారా మనకు తెలుస్తుంది. అంత గొప్ప గుణం మన దగ్గర ఉంటే పూర్తి స్థాయిలో అందంగా ఆనందంగా జీవితం సాగుతుంది. థింక్ ఇట్ వన్స్.